హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే గోంగూర కందిపప్పు చేస్తున్నాను. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. ఇట్లా గోంగూరని కడిగాలి, శుభ్రంగా సన్నగా తరగాలి. గోంగూర అయితే ఇట్లా సన్నగా కోసుకుంటే ఆకులు ఉండదు, ఇలా బాగుంటుంది. ఇది కడగాలి శుభ్రంగా, మట్టి ఉంటుంది. ముందుగా కందిపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాం కదా, దానిని కూడా శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఇదైతే ఊరు నుండి తెచ్చామండి, చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా కడిగిన కందిపప్పులో ఒక 5-6 పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు కోసుకొని వేసుకోవాలి. పప్పులో పచ్చిమిరపకాయలు వేసుకుంటేనే చాలా టేస్ట్ బాగుంటుందండి. కారం తక్కువ, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని కందిపప్పులో వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, తర్వాత గల్లుప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. తర్వాత కారం, పచ్చిమిరపకాయలు వేసాక కారం అయితే 1 స్పూన్ వేసాను. నెయ్యి సరిపడా మీరు వేసుకోండి. ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా, 4 విజిల్స్ అయితే మెత్తగా ఉడికిపోద్దండి. చూసారా, ఈ విధంగా మెత్తగా మెతుక్కోవాలి. ఇలా మెత్తగా మెతికితేనే పప్పు అయితే చాలా బాగుంటుందండి. ఇలా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు పోపు వేసుకుందాం. మనం ముందుగా బాండీ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. చాలా టేస్ట్ బాగుంటుందండి గోంగూర పప్పు. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆయిల్ హీట్ అయినాక పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, శనగపప్పు, జీలకర్ర కలిసిని 3 కలిపి వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత కాస్తంత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఒక్కసారి అయితే మనం తిప్పుకోవాలి. కరివేపాకు, మిరపకాయలు అయితే కొంచెం వేగినాక తెల్ల ఎల్లిగడ్డని మెత్తగా దంచి, ఒక 5-6 ఎల్లిగడ్డలు తీసుకొని మెత్తగా దంచి ఈ తాలింపులో వేసుకోవాలి. ఎల్లిపాయలు ఎక్కువ ఉంటే పప్పు చాలా టేస్ట్ బాగుంటుందండి. మనం ఎల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి పప్పు తాలింపులో. ఈ వేగినాక ఇంగువ తీసుకొని, ఇంగువ 2 చిటికెలు వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే ఏ తాలింపు అయినా, చట్నీ కానీ ఏదైనా కానీ సూపర్ టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది పప్పులో ఇంగువ. ఏదైనా చట్నీ తాలింపు పెట్టినప్పుడు కూడా మనం ఇంగువ తాలింపులో వేసుకుంటే చాలా బాగుంటుందండి. వేగినాక పప్పుని ఈ తాలింపులో వేసేసుకుందాం. వేసుకొని ఒక్క 2 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటం. ఒక్కసారి ఇలా తిప్పేసుకొని మొత్తం పప్పు వేయటమే, దింపకూడదండి. కొంచెం ఒక్క 2 నిమిషాలు కొంచెం వేడి అవ్వాలి. పప్పు వేడైతేనే పచ్చివాసన పోయి టేస్ట్ బాగుంటుంది. చూసారా, గోంగూర పప్పు అయితే ఈ విధంగా చేయాలి. చాలా టేస్ట్ అయితే బాగుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.